బంతి మాదిరి ఉన్న ఈ పువ్వు పురాణ మరియు ఆధ్యాత్మిక పరంగా ప్రాశస్త్యం చెందినది. అమ్మవారి ఆలయాల్లో, ముఖ్యంగా మీనాక్షి అమ్మవారి ఆలయంలో దీనిని అమ్మవారి పుష్పంగా భావిస్తారు. అమ్మవారి కదంబ వనంలో ఇది ప్రధాన పుష్పం. ఇది పెద్ద వృక్షంగా పెరిగి దీని పుష్పాలు గుండ్రంగా, బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. కదిరియమ్మన్ పూజలలో కూడా కదంబం, బంతి పుష్పాలు వినియోగిస్తారు. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. కదంబోత్సవం అనేది కేరళలో జనాదరణ పొందిన రైతుల పండుగ. దీనిని భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఆ రోజున కదంబ వృక్షపు కొమ్మను ఇంటికి తెచ్చుకొని పూజిస్తారు. ఆనాటి సాయంత్రం ఈ పూల రెక్కల్ని బంధువులు, స్నేహితులకు పంచుకుంటారు. ఈ పండుగను ఓణం నాడు కేరళ ప్రజలు, తుళు ప్రజలు కొంత తేడాగా జరుపుకుంటారు. కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో రెండు రాష్ట్రాల ప్రజలు మిశ్రమ సాంప్రదాయంలో ఉన్నవారని తుళు ప్రజలు అంటారు. అనాదిగా ఈ సరిహద్దుల ప్రాంతాన్ని తుళు నాడుగా వ్యవహరిస్తారు. వీరికి తుళు ప్రత్యేక భాష. యక్షగాన కళల్లో ఆరితేరినవారు. వీరు కదంబ పుష్పాన్ని దేవతా పుష్పంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వృక్షాన్ని గుర్తించారు. నక్షత్ర వనంలో కదంబ వృక్షాన్ని శతభిష నక్షత్ర స్థానంలో ఉంచుతారు. అందువల్ల జ్యోతిష్య శాస్త్రపరంగా కూడా దీనికి విశేష స్థానం ఉంది. ఈ పుష్పం విలువ తెలియని వారు దీన్ని అలంకరణ కోసం పెంచుతారు.